అంటే దీంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చినాయి. మన టీమ్ 'అలీ' గారితో అండ్ 'నరేష్' గారితో వర్క్ చేసిన అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైమ్ చేశారు కదా! 100% ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. నేను అక్కడి నుంచే వచ్చాము. మనం ఇక్కడ వాళ్ళ సినిమాలంతా చూసి పెరిగింటాం. థియేటర్‌లో అరిచింటాం. వాళ్ళకి ఎన్నో సార్లు విజిల్స్ ఏసింటాం. అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఒకరికిద్దరికి అదృష్టం వస్తది. లైక్ అంటే హీరో అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. వీళ్ళొస్తున్నారంటే సెట్‌లో నేను వెయిట్ చేసేవాడిని. సార్ ఆళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పి. ఈ సినిమా ప్రాసెస్‌లో ఫస్ట్ టైమ్ సారోళ్ళతో వర్క్ చేయడం. నరేష్ గారైతే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంక. అసలంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తినమ్మా అని చెప్పి అది ఫుడ్ ఇచ్చే విధానం గాని, ఏ రోజే గాని మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వాటెవర్ ద బ్యాక్‌గ్రౌండ్ హి హాస్ ఆర్ వాటెవర్ ద థింగ్ నాకు ఏ రోజు లేదు. ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్ ఒకటి చేయొచ్చు అని ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్. వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం. అలీ గారితో కూడా అంతే అసలు ఇంతకు ముందు కూడా 2, 3 సందర్భాల్లో చెప్పాను. నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్‌కి సినిమాలో ఉన్న పర్సన్‌కి నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సార్‌కే. తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను 8థ్ క్లాస్‌లో ఉన్నాను. పరిగెత్తుకుంటెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని జెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే. అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. అలీ సార్. మీకొక లాంగ్వేజ్ ఉంది గదా! ఎంద చాట, రొంబ, ఇరుకు. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా! కేరళలో వాడాడు ఆ డైలాగు. హ్మ్. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది? ఎంత స ఎంత సంసారికనం. హ్మ్. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలీదు సార్. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేదనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్. వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలీదు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్ మీకు మొత్తం? నాకా 6 భాషలొచ్చు. చాలా గ్రేట్ సార్. ఓకే. 6 భాషలొచ్చు. అర్థం అవుతుంది. మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయి పెట్టగానే ఓ టికెట్ ఇచ్చాడు. అది తీసుకొని ఎళ్లి థియేటర్‌లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా. పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది. ఇదేంటి ఇది ఇచ్చేసాడు. కూర్చున్నా. చూస్తే అబ్బా! మంచిదయింది ఆ సినిమాకెళ్ళకపోవడం హిందీ సినిమా. ఈ సినిమాకొచ్చాను. అది 'సీబీఐ డైరీ' అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓహ్! సూపర్. సో, అట్టాంటి అద్భుతమైన సినిమా పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడొస్తదంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంద చేట అనేది. ఫస్ట్ టైమ్ చూసిన మూవీ మొత్తం అర్థమైందా మలయాళం చూసారు? నాకా? ఆ! లేదు. నీలాగే నేను కూడా. డైరెక్టర్ నాకు. అది ఫస్ట్ టైమ్ కిరణ్ అన్నకి స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యిండు? అంటే మొత్తం బీప్ సౌండ్స్ ఒకప్పుడు కాలేజ్ డేస్‌లో వాడిన వర్డ్స్ ఉన్నాయి గదా! దానికి. అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అదిరిపోయిందన్నప్పుడు టెన్షన్ రిలీఫ్ అయ్యాను.